నా పేరు వెంకటేశ్వరరావు, బజరంగ్ దళ్, కాకినాడ జిల్లా. నిన్న గౌరవనీయులు వంగగీత గారు మీడియా ముందు మాట్లాడుతూ పిఠాపురంలో లేనిపోని విషయాలు లేపుతున్నారు, పిఠాపురంలో ఎక్కడ కూడా విగ్రహాధ్వంసాలు కానీ అసలు ఏనాడు కూడా జరగలేదని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీన్ని నేను ఖండిస్తూ ఒక సాధారణ హిందువుగా, హిందూ గలం వినిపించేవాడిగా, హిందుత్వం కోసం పోరాడే వ్యక్తిగా నేను దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే పిఠాపురంలో 2020 జనవరి 21 నాడు జరిగిన విగ్రహదాడులు చూస్తున్నారు కదా. ఈ ఫోటోలో ఉన్న అన్నీ కూడా మతోన్మాదుల చేతుల్లో బలైపోయిన, ధ్వంసమైపోయిన విగ్రహాలు. ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క తల పగలగొట్టేశారు, అలాగే అమ్మవారి యొక్క తలలు పగలగొట్టారు, ఇద్దరు అమ్మవారి యొక్క తలలు పగలగొట్టారు, అలాగే దత్తాత్రేయ వారు తల పగలగొట్టారు, వినాయకుడు వారు చెయ్యి పగలగొట్టారు. ఇవన్నీ కూడా టైల్స్ మీద ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క మొహం చెక్కేశారు. ఇది ప్రభుత్వం హిందువులకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం హిందువుల పక్షాన లేదు అనడానికి సాక్ష్యం ఎవరినో ఒక పిచ్చోడిని తీసుకొచ్చి ఇది అంతా కూడా ఒక పిచ్చివాడు చేశాడని చెప్పి కేసుని తప్పుదారి పట్టించడానికి ప్రభుత్వాలు ఈ యొక్క మతోన్మాద శక్తులకు అండగా నిలిచాయనడానికి ఉదాహరణ ఇవన్నీ కూడా. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మ వంగగీతగా తెలుసుకోండి, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విగ్రహ ధ్వంసాలు జరిగింది మన పిఠాపురంలోనే. అయితే ఇక్కడ మేము కోరుకుంటుంది ఏంటంటే అందరూ అన్నదమ్ములుగా ఉన్నాము, అందరూ ఇదిగా ఉన్నామన్నది లేదన్నది మేము అంటలేదు. మాకు గాయం జరిగింది, మా దేవాలయాలపై దాడులు జరిగాయి, మా హిందూ దేవతలపై దాడులు జరిగాయి. దానికి మిమ్మల్ని న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఆ రోజు కనీసం ఎవరో కూడా మీరు పదవిలో ఉన్నది గుర్తుపెట్టుకోండి, పదవిలో ఉన్న మీరు మాకు పెద్ద దిక్కు. కనీసం పిఠాపురం వచ్చి ఏం జరిగింది, హిందూ దేవాలయాలపై దాడులు చేయడం కరెక్ట్ కాదు, దోషులను తక్షణమే పట్టుకోండి అని చెప్పి పోలీసు వారికి మీరు ఏమన్నా సరే స్టేట్మెంట్ ఇచ్చారా? కనీసం మీరు ఇటువైపు రాని పక్షాన ఈరోజు 5 సంవత్సరాల తర్వాత అంటున్న మాట పిఠాపురంలో ఎటువంటి దాడులు జరగలేదన్నది హాస్యాస్పదం. మీ మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో 200-300 పైగా కూడా హిందూ దేవీ దేవతలపై దాడులు జరిగాయి. హిందువులారా గమనించండి, హిందువులారా జాగృతం కండి. అంతర్వేదిలో రథం, అత్యంత పురాతనమైన రథాన్ని మతోన్మాదులు తగలబెట్టారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పుడు ఇదే వైసీపీ పార్టీ కొడాల నాని అనే ఒక మంత్రి అంట, ఆయనకు మంత్రి పదవి ఎలా వచ్చిందో కూడా తెలియదు, హిందూ దేవీ దేవతలను దూషిస్తూ ఆయన అంటాడు ఆంజనేయ స్వామి చెయ్యి ఎరిగిపోతే ఏమైపోయింది, ఆంజనేయ స్వామికి అమ్మవారి మొహం చెక్కేస్తే ఏమైపోయి, కొత్తది తెచ్చుకుంటాం రథాలు పోతే ఏమైంది అనే వ్యంగ్యంగా హిందువుల్ని కింసపరిచి మాట్లాడాడు ఈ కొడాలనని ఈ వైసీపీ పార్టీ నేత. హిందువులారా కళ్ళు తెరుచుకోండి, ఇదే మాటలు ఇదే వ్యంగ్యంగా ఇతర మతాల వాళ్ళ యొక్క సంబంధించిన వ్యవహారంతో మాట్లాడగలడా ఈ నాని? ఈ వైసీపీ మంత్రులు ఎవరైనా సరే హిందుత్వాన్ని చులకన చేసి మాట్లాడారు, కానీ హిందుత్వంపై వీళ్ళు తక్కువ చేసి చూపారు. కానీ ఏ మతాలైనా ఉన్న మతాలపైన వీళ్ళు ఇలా మాట్లాడగలరా? మాట్లాడి రోడ్డు మీద తిరగలరా? హిందువులు ఉదాసీనులు కాబట్టి, హిందువులు అసలుకి దేనికి స్పందించరు కాబట్టి వాళ్ళ మాటలు మన మీదే. ఒకటి చెప్తున్నాం క్లియర్ కట్గా, నిజమే ఇక్కడ అందరం కూడా అన్నదమ్ములుగా బతుకుతున్నాం, అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ ఊరి పిఠాపురంలో పుట్టిన నేను కూడా ఒక ఊరికి మంచి జరగాలని ఎప్పుడు కోరుకుంటాం. కానీ నా దేవుడి విగ్రహాలు, నా 29 విగ్రహాలు, మా దేవీ దేవతల విగ్రహం మేము పుట్టిన ఊర్లో పగలగొడితే నోరు మూసుకుని ఉంటాం అనుకున్నది మాత్రం మీ కళ. నోరు లేపుతాం. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం మా హక్కు. మీరు తెలియదు అన్నారంటే మీరు ఎంపీగా ఎందుకు ఈరోజు ఓట్లాడడానికి పిఠాపురంలో వచ్చారు? పిఠాపురంలో వచ్చినది ఒక మహానుభావుడు ఎవరో వచ్చి, ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వచ్చి పిఠాపురంలో అంటున్నాడు దత్తాత్రేయులు వారి యొక్క తిరగాలని నేల మీద నేను తిరగడం నా అదృష్టం, నేను ఇక్కడ పోటీ చేయడం నా పూర్వజన సుకృతం. నాకు బాధ కలిగింది. అది నిజంగా ఓటు కోసం రాజకీయం చేసి ఇలాగ ఉంటే మీలా మాట్లాడతాడు. అన్ని మతాలని అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పిఠాపురం వచ్చినా కూడా నాకు బాధ కలిగింది. 29 విగ్రహాల మీద దాడి జరిగింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, వాళ్ళకి కొమ్ము కాసింది మతోన్మాదులకి అని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేశాడు. అంతేగాని ఒక దాని మీద ఎక్కడ మాట్లాడలేదు. కానీ మీకులాగా ఓట్లు అడుకునే వాళ్ళు మాత్రమే ఏమంటారంటే ఇక్కడ ఏమీ జరగలేదు, ఇక్కడ హిందువులందరూ కూడా దాడి మీద ఎక్కడ దాడి జరగలేదు, అసలు దాడి జరిగిందే కలన్నట్టుగా మీరు చెప్పడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అన్ని మతాలకి న్యాయం చేయాలి, మీరు రాజకీయ నాయకులు, అన్ని మతాలకు న్యాయం జరగాలి. ఎవరి మీద దాడులు జరగలేదు, మా మీద దాడులు జరిగాయి కాబట్టి మా గురించి మాట్లాడడానికి మీకు ఎందుకు ఉన్న ఓట్లు పోతాయనా? ఆయన అంటున్నాడు నేను నిరపక్షపాతంగా అన్ని మతాలకు న్యాయం చేస్తాను,
అందరికీ న్యాయం చేస్తాం. దీంట్లో పాటుగానే పిఠాపురంలో పుణ్యక్షేత్రంలో మీరే అన్నారు పవిత్రమైన పుణ్యక్షేత్రం. మరి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? మీరు అన్ని ఉన్న పనులు ఎక్కడున్నా సరే మానుకుని పిఠాపురం వచ్చి తిష్టే వేశారు ఆ రోజు. మీరు కనీసం ఇటువైపు మొహం కూడా చూడటానికి రాలేదు. ఈ రోజు హిందువులారా, నేను హిందువులందరికీ కూడా ఒకటే సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఓట్ల కోసం ఎవరైతే అడగడానికి మన ఇంటి ముందుకు వచ్చి మనకి అన్ని కొళ్ళు చెబుతున్నారో అడగండి. రాష్ట్రంలో ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పుడు మీ ప్రభుత్వం నిర్వహించిన వైఖరి ఏంటి? మీ మంత్రులు మాట్లాడిన మాటలు ఏంటి? నిన్న కాక మొన్న మీరు స్టేట్మెంట్లో మాట్లాడిన మాటలు ఏంటి? ఎంతమందిని పట్టుకుని మీరు శిక్ష విధించారని చెప్పి మనం అందరం కూడా గలవిప్పి మాట్లాడకపోతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో హిందువులు బతికే ప్రసక్తే లేదు. ఇక్కడ దేవాలయాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి. కాబట్టి ఒక హిందువుగా మాత్రం నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యక్తులు మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడారని చెప్పి నేను ఒక సాధారణ హిందువుగా, హిందుత్వం, ఈ దేశం, ఈ ధర్మం బాగుండాలి, హిందువులు అందరూ కూడా బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు, మాతో పాటు అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు ఎందుకంటే అంటే అందరూ కూడా ఇది ఈ మతం ఆ మతం అని కాదు, అందరూ కూడా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా జీవులు, చెట్లు పొట్లు అన్నీ కూడా బాగుండాలని కోరుకున్నది ఒక హిందువు మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలి. కానీ అల్లకొళ్ళు కబుర్లు చెప్పి ఇక్కడ ఏం జరగలేదనేది విషయాన్ని మాత్రం మీరు ఇక మమ్మల్ని మభ్యపెట్టలేరు. హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బొట్టు పెట్టుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ దాని గురించి అడగకపోతే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. విగ్రహదాడులు జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం విగ్రహదాడులు చేసిన వారిని శిక్షించకుండా, ఎటువంటి దర్యాప్తు చేయకుండా, వారిని సరైన న్యాయం మనకి హిందువులకు చేయకుండా వదిలేస్తున్నారు. పిఠాపురంలో 29 విగ్రహాలు అక్కడ శ్రీకారం జరిగింది. తర్వాత అంతర్వేది రథం, రాముల వారి తలను కూడా తీసేశారు. తర్వాత కాకినాడలో ఆంజనేయ స్వామి ఘాటీ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి కాలువలో పడేశారు. కాకినాడ అచ్యుతాపురం గేట్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి పెట్రోల్ పెట్టి నింపట్టించారు. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ నాయకులు కానీ హిందువుల పక్కన మేము ఉన్నామని ఎప్పుడు చెప్పలేదు. కాకినాడలో ఘాటీ సెంటర్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం పగలగొట్టి కాలువలో పడేసినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు వచ్చి, మేము జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనకండి అనడం అది ఎంత చూడండి, హిందువుల్ని ఎంత గౌరవం ఇస్తున్నారో చూడండి. వారి మాటల్లో అర్థమవుతుంది. జై శ్రీరామ్ అనద్దన్నారు మమ్మల్ని అందరినీ కూడా. కొన్ని న్యాయం చేయండి సార్ ఏంటంటే కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టండి సార్ గుడి దగ్గర అంటే ఎండోన్మెంట్ ఆ దేవాదాయ శాఖలో నిధులు లేవు అన్నారు. మనకి ఇస్తున్న గౌరవం ఇది. చర్చిలకి మాత్రం, మసీదులకు మాత్రం కోట్లు ఇస్తున్నారు ప్రభుత్వ నిధులు. మన గుడిలో ఏడువైనా పర్లేదు. ఇంకా అచ్యుతాపురం గేటు దగ్గర ఆంజనేయ స్వామి పెట్రోల్ పోసిన ఘటనలో స్థానికంగా న్యాయం చేయండి అని పోరాడిన మాపై కేసులు వేశారు. అలాగే అంతర్వేది రథం దగ్ధమైన సంఘటనలో హిందువులు 29 మంది కేసు పెట్టి జైల్లో ఉంచారండి. ఈ ప్రభుత్వం హిందువులకు ఇచ్చిన అత్యంత విలువ ఇది. ప్రశ్నిస్తే జైలు పంపడం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులకు అనుకూలం కాదు. హిందువులను అణచివేయాలి, హిందూ దేవాలపై దాడి చేసినా వాటిని న్యాయం చేయకూడదు అనే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ నాయకులు కూడా కొడాలని ఉన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే ఆయనకేమైంది? చెయ్యి విరిగితే ఏమైంది? వెండి రథాలు పోతాయింది, కొత్త రథాలు చేస్తారు. రథం తగలబెడితే కొత్త రథం చేస్తారు. ఇదంతా ఆయన ఇచ్చి చేస్తాడండి. మన డబ్బులే కదా, హిందూ డబ్బులు, మన కష్టార్జితం, దేవాలయాల్లో వేసిన హిందువుల కష్టార్జితం. వీళ్ళంతా ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చంద్రశేఖర్ రెడ్డి జై శ్రీరామ్ అన్నాడు. కొడాలని వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం పగిలితే ఏమైంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ వంగా గీత గారు కూడా ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆయన ఎందుకంటే ఆయన క్రిస్టియన్, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ పిఠాపురంలో కూడా విగ్రహ ధ్వంసాలు జరగలేదు అని ఈరోజు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము హిందువులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు హిందువులపై ఎటువంటి చర్యలు జరిగినా, దేవాలయాలపై హిందువులపై ఎటువంటి చర్యలు జరిగినా హిందూ వ్యవస్థ ఊరుకోదు. ఇటువంటి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తాం. మీరు కూడా మీ పోకడలు మార్చుకోవాలని కూడా తీవ్రంగా చెప్తున్నాం. జై శ్రీరామ్.